పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇందులో రాలేదు కదా మనం ఇందులో ఉన్నాం మనం రాజు ఆనేరు అక్కడ ఉన్నారు సార్ అక్కడ ఆనేరు దృష్టి పేషెంట్ వస్తారు కదా అని సార్ తీసుకుంది అలాగే తీసుకుంది గ్రౌండ్ ఫ్లోర్ కి మీరు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్తున్నాం కారిడార్లోకి ఇన్స్టెంట్ అంతా గ్రౌండ్ ఫ్లోర్ మీరు గ్రౌండ్ మీరు కారిడార్ ఫస్ట్ ఫ్లోర్లో జరిగినట్లు సార్ ఫస్ట్ ఫ్లోర్లో జరిగిన లాస్ట్ పైకి కూడా వెళ్ళారు సార్ ఫస్ట్ ఫ్లోర్లో జరిగినట్టు సో లక్కీగా షిఫ్ట్ చేంజ్ ఓవర్ కాబట్టి కొంచెం ఏరియాస్లో షిఫ్ట్ చేంజ్ ఓవర్ జరగడం వల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు కొంచెం ఏరియాస్లో షిఫ్ట్ చేంజ్ ఓవర్ got like blast injuries, multiple blast particles కూడా చెయ్య కట్టేది గుచ్చుకుని డస్ట్ 3 types of injuries సార్ మొత్తం 3 types మెయిన్గా 4 types of injuries బ్లాస్ట్ అవడం వల్ల మల్టిపుల్ కట్స్ అయిపోతాయి. రెండోది కొంతమందికి ఫ్రాక్చర్స్ లేకపోతే లిగమెంట్ ఇంజరీస్ జాయింట్ లిగమెంట్ ఇంజరీస్ జరిగాయి సార్. మూడోది ఆ స్మోక్ ఇవన్నీ ఇన్హేల్ చేస్తాం వల్ల సూట్ అంతా కూడా లంగ్స్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆవేశం ఇవన్నీ కూడా వస్తుంది. దీస్ ఆర్ 3 types of effects. But everyone is having different theories. We don't have an official comment as of now. Actually, people have attended here, sir. Luckily, we had 25 people who came here, out of which 5 were very serious. So we did primary referred at the higher center. One died here. Yes, sir. Medical, sir. One died here, where this is stating, sir. Mita 19 people are here. And their status. They will require, sir. The main symptom is pain. Chala suffering is
బెంగళూరులో ఉన్నారు ఏం చేస్తారు అంత కావద్దు అది మీరే తీసుకొని ఇప్పుడు ఒక్కొక్కరు కేవలం అనుకున్నాను ఎందుకంటే ఏ సౌకర్యం కావాలి ఒక్కొక్కరు ఉన్నారు అయిపోయినట్లే అయిపోయినట్టు నెక్స్ట్ మనం డైరెక్ట్ చికెన్ టేబుల్ అంతే మార్కెట్ ఇదేం తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ ఫార్వర్డ్ చేయించి అటు వెళ్ళారు తమ్ముడు వచ్చారు గ్రౌండ్ ఫ్లోర్ కి అమౌంట్ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. దగ్గరుండి ప్రమాదం ఏ విధంగా జరిగింది, వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాదం జరిగిన తీరును, అలాగే ప్రమాదంలో ప్రభుత్వ పరంగా చేయాల్సిన చర్యల మీద కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న అంశాల మీద కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే వైఎస్ఆర్సీపీ శ్రేణులను కూడా ఈ ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే నిన్న కేజీహెచ్ లో కానీ ఇటు ఉషా ప్రేమ హాస్పిటల్లో కానీ ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారందరినీ కూడా పరామర్శించాలని చెప్పి పార్టీ తరఫున ఒక బృందాన్ని కూడా పంపించారు. పంపించడమే కాకుండా నేడు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉషా ప్రేమ హాస్పిటల్కి వచ్చి బాధితులందరినీ పరామర్శిస్తూ వారిలో ఒక ధైర్యాన్ని నింపుతున్నారు. మీరెవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం ఏమీ లేదంటూ కూడా వారికి ఒక భరోసాని ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన తీరును, ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న విషయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే పక్కనే ఉన్న డాక్టర్లు కూడా వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి ట్రీట్మెంట్ ను అందిస్తున్నాము, వారికి ఎలాంటి గాయాలు అయ్యాయి అనే విషయాలన్నింటినీ కూడా డాక్టర్లు కూడా తెలియజేస్తున్నారు. అలాగే కొంతమంది బంధువులు కూడా వచ్చి ప్రమాదం జరిగిన తీరును, వారికి ఉన్న ఇబ్బందులను, ప్రమాదం జరిగిన సమయంలో తమ వారికి పడుతున్న కష్టాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తున్నారు. తరచూ ప్రమాదాలు అనకాపల్లి జిల్లాలో ఉన్న ఫార్మాసిటీలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రభుత్వం వీటి మీద సరైన దృష్టి పెట్టలేదని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలా కృషి చేయాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి ప్రమాదాల్లో ముఖ్యంగా పనిచేసుకునే రోజువారీ కూలీలు కానీ, లేదంటే తక్కువ జీతానికి పనిచేస్తున్న వారు కానీ చాలా ప్రమాదానికి గురై మరణించడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, వారు కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి కూడా ఉందని చెప్పి వారికి ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించలేదని, అలాగే సహాయక కార్యక్రమాలను అందించడంలో కానీ, లేదంటే గాయపడిన వారికి సరైన వైద్య సౌకర్యాలు అందించడంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోలేదని, స్థానికంగా ఉన్న హాస్పిటల్స్ లో చేర్పించి కేసులు తెలుపుతున్నారని, మీరు స్పందించే వరకు కూడా ప్రభుత్వంలో ఒక చలనం కూడా లేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి బాధితులంతా కూడా తీసుకెళ్తున్నారు. ఇటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా భవిష్యత్తులో తగిన జాగ్రత్తలు తీసుకునేలా, కంపెనీల మీద కూడా ఒత్తిడి తెచ్చేలాగా కూడా చర్యలు తీసుకునేలాగా చెయ్యాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఇందులో ప్రమాదంలోని ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు అలాగే కంపెనీ తాలూకు వైఫల్యం కూడా పూర్తిగా కనిపిస్తుందని, ప్రమాదం జరిగిన 3 రోజులకి కూడా కంపెనీ ప్రతినిధులు ముందుకు రాలేదు అంటే వారి తాలూకు నిర్లక్ష్యం ఎంత ఉందన్న విషయం కూడా అర్థమవుతుందని చెప్తున్నారు. వారిని కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని, ప్రభుత్వం అండదండలతోనే వారు తప్పించుకుని తిరుగుతున్నారని, ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని, వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్న మాటలన్నీ కూడా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని, 3 రోజులు అయితే అయినప్పటికీ కూడా వారి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని కూడా వాపోతున్నారు. ఇంకా
ఈ సంఘటన మరొక ముందే మరో అనకాపల్లిలో మరో ఫార్మాలో పేలుడు జరిగింది. దీంతో మరొక 9 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. వారిని విశాఖపట్నం తరలించారు. విశాఖపట్నం ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తరచు ఒక్క నెలలోనే ఈ రోజు నిన్న రాత్రి జరిగిన ప్రమాదంతో 4 ప్రమాదాలు ఒక్క నెలలోనే జరిగాయని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఇటు ప్రభుత్వం కానీ అటు పరిశ్రమలు కానీ జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి అటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నాయని కూడా మొత్తం అన్ని విషయాలను కూడా వివరిస్తున్నారు. అసలు ఫార్మా సెజ్లో ఏ విధమైన పరిశ్రమలు ఉన్నాయి, నిబంధనలు ఏ విధంగా గాలి వదిలేస్తున్నారు, అక్కడ తరచూ ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అన్ని విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వారందరినీ కూడా జరిగిన ప్రమాదం మీద ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, అండగా కూడా ఉంటామని ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం రాత్రి వరకు కూడా స్పందించలేదు. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాదం జరిగిన వెంటనే స్పందించారు. స్పందించిన వెంటనే అటు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించారు. అన్ని సహాయక చర్యలు చేయాలని, బాధితులు ఆదుకోవాలని, అండగా ఉండాలని చెప్పడంతో పాటు వైసీపీ శ్రేణులు పూర్తిగా సహాయక కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలని కూడా ఆదేశించారు. ఒక ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుతమైన నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినట్లు మనకు కనిపిస్తుంది.